చూస్తున్నారు కదా నెలన్నర రోజులు దాదాపు 45 రోజుల పైనే అవుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి. మీకు ఎలా అనిపించింది ఈ నెలన్నర రోజుల్లో? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. హ్మ్. ఈ రోజు నాడు పింఛనీ కోసం మా తల్లిదండ్రులకి ఆ పింఛనీ ఇవ్వటం వల్ల హ్మ్. మాలాంటోళ్ళం సహాయం చెయ్యకలేకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి కొడుకు గారు ఒక బిడ్డలాగా అందరికీ సహాయం చేయడం చాలా ఇదిగా మాకు సంతోషంగా ఉంది. అదే. అంటే మొత్తానికి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు ఈ మధ్య. దాదాపు ఇక్కడ రాష్ట్రంలో గొడవలు పడుతున్నారు అందరూ. ఎక్కడ చంపేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వల్లే అని చెప్పేసి ఆయన చేస్తున్న ఆరోపణలు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారండి? కనీసం చిన్నాన్నని చంపినప్పుడు కనీసం ఢిల్లీ వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేకుండా పోయింది. కనీసం పోలీసులు కూడా ఇచ్చేయకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి అసలు మేము 11 సీట్లు ఇచ్చింది, మేము ఆయనకి ఎక్కువ ఇచ్చామని ఫీల్ అయిపోతున్నారేమో ఆయన. అది కూడా ఇంకా ఉండదు అసలు. నామరూపాల్లో ఒకప్పుడు 25 సీట్లు ఇస్తే తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయింది, జెండా భూస్థాపితం అయిపోయింది అని చాలా మాట్లాడారు. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళు సిగ్గుందా? సిగ్గు లేదు, ఏం లేదు మాట్లాడటానికి. అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవన్నారు. వర్షాలు పడవన్నారు, మరి వర్షాలు ఎట్లా పడుతున్నాయి? అంతా వైసీపీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అదే నిజము, జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ప్రతి ఒక్కటి ఈ రోజు నాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం మాట్లాడాలో ఏం చూడాలో. ప్రతి సోషల్ మీడియాలో వస్తుంది. వాళ్ళు ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఏదో చెప్తే ఎవరు నమ్మరు. ప్రతి ఒక్కటి మాకు తెలుసు, ప్రజలం మేము. అదే. సో అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దాదాపు మద్యంలో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో, మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచేసి ఇంకా ఎక్కువ తాగించాడని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. చాలా వరకు అండి మా చుట్టాల్లోని మా బంధువుల్లోనే ఉన్నారు చాలా మంది. నిన్న కాక రీసెంట్ గా మా అన్నయ్య గారు ఉన్నారు. ఆ జగన్ మందు తాగి దానికి ఎడిక్ట్ అయిపోయి మందు మానలేక ఇంట్లో చాలా ఇదిగా అసలు మొన్న రీసెంట్ గా ₹1,00,000 అయింది. అలాంటివి చాలా మంది బాధపడుతున్నారండి. ఆ పిచ్చి మందు తాగి కల్తీ మందు తాగి దాన్ని మానలేక వదలలేక చాలా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. మందు తీస్తానన్నాడు, ఏం తీసి చచ్చాడు? ఏమీ తీయలేదు. కనీసం మందు తీస్తే ఆ గౌరవంతోటైనా ఓటేసేవాళ్ళు. అది లేదు, ఏది చేయలేదు మాకు. అదే. అంటే ఈ నెలన్నర రోజుల్లో కూటమి అంతా కూడా అబద్ధాలు చెప్తుంది, ప్రజలు మోసం చేశారని అంటున్నారు. మీరేమంటారు? ప్రజలు మోసం చేస్తే ఓట్లు వేయమండి అన్ని ఓట్లు. ప్రజలు ఎంత తీర్పు ఇచ్చారంటే నీకు 11 సీట్లకు పరిమితి ఇచ్చారు. అది ఎంతవరకు తీర్పు ఇచ్చారు? ఒకప్పుడు నీకు 150 సీట్లు ఇచ్చినప్పుడు, నీకు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూటమి గెలిచినప్పుడు ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వలేనట్టు? అసలు నేను చీకొట్టి వదిలేసాం మేము. అసలు ఊట్ చేసి చెత్తపుట్లో పడేసాం. అసలు నువ్వు మాట్లాడటానికి అసలు ఇంకేం లేదు. ఎందుకు మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా వచ్చి మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు భూ హక్కు చట్టం కూడా రద్దు చేశారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం కానీ ఇవన్నీ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాజముద్రతో మీకు పాస్బుక్లు ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ చట్టం రద్దు చేశారు? మాకు చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు ఉంది ఈరోజు మాకు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమైపోతామో అసలు జగన్ మళ్ళీ వస్తే అసలు ఏమైపోతామో, అసలు మా పిల్లలు ఏమైపోతారో, మా భవిష్యత్తులు ఏమైపోతాయి అనేసి ఆ ఇల్లులు కూడా లాగేసుకుంటాడేమో. అతను మొత్తం ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసినట్టే పక్క రాష్ట్రానికి అయిపోద్దని మేము ఎవరు ఓట్లు వేయలేదు. సో ఈరోజు అమరావతికి నిధులు ఇవ్వడం కానీ పోలవరం మేమే కడతామని చెప్పి కేంద్రం చెప్పింది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఒక్క మగవాడు అంటే చంద్రబాబు నాయుడు గారు. అది ఏదైనా కానీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఉండగా అమరావతి, ఆ పోలవరము, ఆ బుల్లెట్ దూసుకెళ్తుంది అంటారు కదా అనిల్ కుమార్ యాదవ్, అవన్నీ చేస్తుంటే ఈ రోజు నాడు వాళ్ళకి స్థితి వచ్చేది కాదు. మాకు ఎవరైనా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా జగన్ గారైనా ఒకటే. ఏంటంటే మాకు అభివృద్ధి లేదు, ఏమీ చెయ్యలేదు. పోలవరం డెవలప్ చేయలేదు, ఏం చేయలేదు. కనీసం అవి డెవలప్ చేసినా కానీ మాకు ఓట్లు వేసేవాళ్ళం. అవన్నీ చూసే మేము కాదనుకొని వద్దనుకొని తీసేసాను. అంటే మరి లోకేష్ గారు హామీ ఇచ్చారు కదా తల్లికి వందనం అంటూ కూడా, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇంట్లో 15,000 చొప్పున అందజేస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాము, ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా అందరికీ వర్తింపజేస్తుందని చెప్పి హామీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి. అది చాలా మంది ఇప్పుడు జగన్ గారు అన్యాయం అవ్వకుండా బాగుంది. జగన్ గారు అయితే అప్పుడు ఇద్దరికని చెప్పి ఒకరికే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మాకు గ్యారంటీ జరుగుతుందని. ఎందుకంటే ఈ రోజు నాడు 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అది ఎలా జరిగిందో ఇది అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా జరిగి తీరిద్ది. ఏంటంటే కొత్తగా వచ్చింది, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం మనం అందరం. చాలా వెనక్కి వెళ్ళిపోయాం ఒక 20 ఏళ్ళు. ఏంటి అదంతా డెవలప్ చేసి వచ్చేసరికి 1 నెల 2 నెలలు టైం పట్టింది, కానీ జరుగుతుందని మాకు నమ్మకం. సో చివరిగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే గారు దాదాపు బిచ్చగాళ్ళు తినే సత్రం లాంటిది ఎంగిలి మెతుకులు వేస్తున్నారు ₹5 ఇక్కడ అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఉద్దేశించి. ఆడు వైసీపీలో ఉండగా బాగా తిని దోచుకున్నాడు పందికొక్కులాగా. వాళ్ళు పెట్టచ్చుగా ₹5 బిచ్చమే.
రూపాయల అన్నం కోసమే ఎవరైనా బయటికి వెళ్ళి కష్టపడేది. ఈ రోజున లేనోడు, ఒక ఆటో ఓడు, ఒక తాపీ ఓడు, రోడ్డు సైడ్ ఓడు అన్నం తింటున్నాడు అంటే కడుపునట్టు పట్టిడు అన్నం పెట్టినాడు గొప్పోడు. కానీ దేగి తిన్నారు, బాగా సంపాదించుకున్నారు. వాళ్ళకేం తెలియట్లే. 5 రూపాయలు పిచ్చమంటే 5 రూపాయలు అంటే కష్టపడే వాళ్ళకి తెలిసిద్ది 5 రూపాయల విలువ. పట్టిడు అన్నం, కడుపు నిండడానికి అన్నం పెడితే ఎంత ఇచ్చినా వద్దనం మేము. ఆస్తులు ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినా తీసుకుంటాం. అన్నం పెట్టే నాదుడు ఎక్కడున్నాడు? అన్నం పెట్టేవాడే గొప్పోడు ఎప్పటికే.